హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఏ వ్యాపారం చేసే వ్యక్తి అయినా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించండి. అలా ప్రారంభించకపోతే మళ్ళీ మీరు వేరొక వ్యాపారం వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు సూటబుల్ అవుతుందా కాదో తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించండి. ఈరోజు నేను వ్యాపారాలు చెప్పేది ఒక అవగాహన కోసం. అంటే ఎవరికి ఏ వ్యాపారం సూటబుల్ అవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ఒక అవగాహన, మీకు సూటబుల్ అవుతుందా లేదనేది మీరు మాత్రమే నిర్ణయం తీసుకోగలరు. ఒక పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించండి. ఇక వ్యాపార విషయానికి వస్తే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలా ముందుకెళ్తూ ఉంటారు. అలాగే అద్భుతమైన విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అతను దాని మీద పెడుతున్న ఇంట్రెస్ట్. అంటే అతనికి సూటబుల్ అవుంది ఆ వ్యాపారం అని దానికి అది అర్థం అనమాట. అలా కాకుండా మనం మానుకుంటున్నామంటే మనం ఆ తప్పు అంటే అవగాహన లోపంతో మనం నిర్ణయం తీసుకున్నామని అర్థం. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చెప్తాను. ఇది అసలు కాంపిటీషన్ అనేది లేదు ఈ వ్యాపారానికి. ఎవరైనా చేయగలరు. దీనికి చదువు అవసరం లేదు. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం చేసుకోగలిగి ఉండాలి. అలాగే మనము మార్కెట్‌లో ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం ప్రచారం చేసుకోగలిగి ఉంటే సరిపోతుంది. ఇక వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. అలాగే ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ప్లాస్టిక్ రంబుల వ్యాపారం గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఇది ప్లాస్టిక్ రంబులు అంటే మనకు దాదాపుగా మీరు చూస్తూ ఉంటారు. 80 లీటర్ల రంబులుంటాయి, 120 లీటర్ల రంబులుంటాయి, 200 లీటర్ల రంబులుంటాయి. ఈ ప్లాస్టిక్ రంబులు వ్యాపారం ఇంతకు ముందుతో పోలిస్తే ఎప్పుడు లేనంతగా వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు మరి? ఇంతకుముందు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? ఎందుకు ఈ వ్యాపారం చేస్తే ఆదాయం వస్తుంది? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? అలాగే ఎలా చేయాలో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారం ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఏందంటే, ఇంతకుముందు నీటి ఎద్దడి ఉండేది కాదు. అంటే నీరు సఫిషియెంట్‌గా ఉండేది. రంబులతో అవసరం ఉండేది కాదు. బోర్లలో నీరుండేయి. అలాగే సఫిషియెంట్‌గా నీళ్ళు మనకు వస్తుంది కాబట్టి రంబులు కొనాల్సిన ప్రాసెస్ అనేది లేదు. ఇప్పుడేమవుందంటే ఎద్దడి ఎక్కువైపోయింది. నీరు దొరకని పొజిషన్. ఉన్నప్పుడు మనం నీరు సేవ్ చేసుకోవాలా. నీళ్ళు ఇప్పుడు ఒక్కొక్క టౌన్‌లో అయితే 4 రోజులకోసారి, 5 రోజులకోసారి, వారానికోసారి కూడా ఇచ్చే టౌన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంది సమస్య అంటే, నీళ్ళు ఎప్పుడో ఒకసారి ఇస్తారు. వాటిని మనం స్టోర్ చేసి పెట్టి మన అవసరాలకు వాడుకోవాలా. ఇలాంటప్పుడు మనిషికి ఏం అవసరం అవుతుంది? ఖచ్చితంగా వాటర్ స్టోర్ చేసుకునే ఒక అవసరం ఉంటుంది. కాబట్టి దాని రంబులు అంటే ఎలాగో పైన ట్యాంకులు ఉంటాయి. కానీ సపోర్ట్‌గా ప్రతి ఇంట్లో ఒక 4 రంబులు, 5 రంబులు, ఒక్కోసారి ఖాళీ ఉంటే 6, 7 రంబులు కూడా వాటర్ పట్టుకుంటూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. మనము ఈరోజు ఈ రంబుల బిజినెస్ చేయడానికి, ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఏం కాదు. మీరు ఒక 2,00,000 తోటి ప్రారంభించుకో. 2,00,000 అయితే మీకు సరిపోతుంది. అలాగే కొంచెం విస్తీర్ణం ఉండాలి. ఈ వ్యాపారం చేయడానికి స్థలం ఉండాలి. ఎందుకంటే ఈరోజు డ్రమ్ములు స్టోర్ చేసుకునేటట్టుగా ఉండాలా. ఒక లోడ్ వచ్చిందనుకో మనకు దాదాపుగా 200 దాకా రంబులు వస్తుంటాయి. ఒక చిన్న లారీకి అయితే, పెద్ద లారీకి అయితే 400 కూడా రంబులు వస్తుంటాయి సైజుని బట్టి. అంటే 200 నుంచి 400, 600 కూడా రంబులు వస్తుంటాయి. ఇవి మనం స్టోర్ చేసుకోగల కెపాసిటీ ఉండాలి. అంటే స్థలం ఉండాలి. అంటే ఇవి ఎండబడకూడదు. అలాగే స్టోర్ చేసుకోగలిగి ఉండాలి. ఈ విధమైన ప్లాన్ మీ దగ్గర ఉంటే ఈ వ్యాపారం కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. అలాగే ఎంత ఆదాయం వస్తున్నది అనేది మీరు ఏం చేస్తున్నారంటే, హోల్సేల్‌గా కొనేసి రిటైల్‌గా అమ్ముతారు. మీ దీంట్లో వచ్చే ఆదాయం మీకు తప్పితే ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ ఏరియా పెద్ద కాంపిటీషన్ ఉండదు. అలాగే జనాలకు పెద్దగా తెలియదు. మరి ఇళ్ళ దగ్గరైనా ఇంక రంబులు ఎక్కడైనా ఉపయోగపడతాయంటే, ఈరోజు కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. కాంట్రాక్ట్ వర్క్స్ మీరు చూస్తూ ఉంటారు ఎక్కడన్నా. అక్కడ ఒక 50 రంబులు పెట్టి వాటర్ పోస్తూ ఉంటారు. ట్యాంక్‌కి తీసుకొచ్చి 50, 60 రంబులు పెట్టి వాటర్ పోస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు రంబులకు అవసరం అవుతుంది. అలాగే ఈ కన్‌స్ట్రక్షన్‌లో అంటే హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటది. వాళ్ళకు రంబులు అవసరం ఉంటుంది. ఎందుకంటే నీరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ట్యాంకులు పెట్టుకుంటారు. అలాగే రంబులు పెట్టుకుంటుంటారు. ఈ విధంగా డ్రమ్ములతో అవసరం రోజుకు రోజుకు పెరుగుతూ ఉంది. అది సైజుని బట్టి. అది వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా సైజులు బట్టి మారుతూ ఉంటుంది. కనుక మనము ఈ వ్యాపారంలో, ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ అనేది ఉండదు. ఈరోజు జిల్లాకు ఎక్కడో ఒక చోట మనకు పెద్ద షాప్ తగులుతుంది. ఎక్కడన్నా ఇంక చిన్న కాడే ఏదో 1, 2 డ్రమ్ములు పెట్టుకొని అమ్ముకుంటున్నారు కానీ, పెద్దగా అమ్మేవాళ్ళు అంటే ఒక బల్క్‌గా తీసుకోవాలంటే జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే తప్పితే ఎక్కడా ఉండవు. ఒక్కో జిల్లాలో అసలు ఆ రంబుల సెక్షనే లేదు. అందుకని మీరు ఎక్కడైనా ఉండి, మీరు ఏ టౌన్ అయినా ఉండి, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌ను సెలెక్ట్ చేసుకోండి. జిల్లా హెడ్ క్వార్టర్‌కి వచ్చేసి అక్కడ ఈ వ్యాపారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఔట్‌స్కట్స్‌లో స్టోరేజ్ అంటే మీరు దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడన్నా ఊరి చివర మీకు ఏమైనా గోడౌన్ ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకొని, మీరు టౌన్‌లో ఎక్కడన్నా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ మీ కాడ ఉన్న డ్రమ్ములు డిస్ప్లే చేసుకుంటూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ 2,00,000 ఎందుకు అవుతాయనంటే, ఈరోజు పెద్ద రంబులు వచ్చేసి 700, 800 కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కోసారి 1000 కూడా విక్రయిస్తారు క్వాలిటీని బట్టి. మనము కొంత స్టాకు మనం పెట్టుకోగల కెపాసిటీ ఉండాలి కాబట్టి ఒక 2,00,000తో స్టార్ట్ చేసుకోండి. వీటిల్లో నష్టభయం ఏమి ఉండదు.
ఉంటుంది, ఎందుకంటే పాడైపోతాయి అనేది ఏమి లేదు. కాకపోతే ఎండబడడం వల్ల ఏంటంటే వాటిలో క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎండని పడని ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రత్యేకంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక డ్రమ్ము మనం ఎండలో కానీ ఒక 8 అవర్స్ కానీ ఉంటే దాని క్వాలిటీ నశించిపోతుంది. క్వాలిటీ లేకపోతే ఏమవుతుందంటే కస్టమర్‌కి అప్పుడే అర్థమైపోతుంది. దీంట్లో క్వాలిటీ లేదు. కస్టమర్ కొనడు. అందుకని ఖచ్చితంగా నీడలో ఉండేటట్టుగా చూసుకోండి. ఈరోజు అందుకనే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. చాలామంది ఏం చేస్తుంటారంటే స్థలం లేకపోయినా ఎక్కువ స్టాక్ తెప్పించుకొని ఎండలో పడేస్తుంటారు. ఎండలో పడేస్తే అవి పాత డ్రమ్ములుగా మారిపోతాయి. అది కాక క్వాలిటీ తగ్గిపోతే కస్టమర్ కొనేది కూడా లేదు. అందుకని మనం నష్టపోతాం. అలా కాకుండా నీడను చూసుకొని పెట్టేసుకోండి. అలాగే మార్కెట్‌లో ఈ డ్రమ్ములు వినియోగించే వ్యక్తులు కొంతమంది రెంట్‌కి ఇస్తూ ఉంటారు డ్రమ్ములు. వాళ్ళకు కూడా ఈ రంబులు అవసరమవుతుంటాయి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ రెంట్‌కి పంపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బల్క్‌లో కొంటుంటారు మన కాడ. ఒక్కోసారి ఈ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఏమో చేస్తారంటే వాళ్ళకు దాదాపు ఒక 50-100 డ్రమ్ములు కూడా అవసరం అవుతుంటాయి. కింద మొత్తం ఫ్లోర్‌లో పెట్టేసుకుంటారు. ఆ డ్రమ్ములు వాటర్ పట్టేసుకుంటారు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాటర్ ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ బల్క్‌లో కొంటూ ఉంటారు. ఇలాంటి ఆర్డర్‌లు వచ్చినప్పుడు ఏందంటే మనం తప్పితే వాళ్ళకి ప్రత్యామ్నాయం కనపడదు. అంటే ఒక రంబు, 2 రంబులు అమ్మే ఫ్యాన్సీ షాపులకు, ప్లాస్టిక్ షాపులకు పోలేరు కదా! వాళ్ళకు ఈ రంబులు అంటే మనం హోల్‌సేల్‌గా కొని హోల్‌సేల్‌గా రంబులు విక్రయిస్తామని చెప్తుంటాం. రిటైల్‌గా ఒక రంబు, 2 రంబుల వాళ్ళకి రిటైల్ రేటు. కానీ బల్క్‌గా కొనే వాళ్ళకి హోల్‌సేల్ రేట్ ఏముంటది కాబట్టి మనం చెప్పడం కూడా ఒక రంబు, 2 రంబులు కాదు. బల్క్‌గా కొంటే వాళ్ళ రేట్ వాళ్ళకుంటుంది కాబట్టి ఆ విధమైన ప్రచారం చేస్తాం. ఇక ఈ వ్యాపార విషయానికొస్తే మనం ఇన్వెస్ట్‌మెంట్ ఓకే, అమ్మే విధానం ఓకే. అలాగే మనం ఎలా ఉంచాలి సరుకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక మార్కెటింగ్ విషయాల్లో కొంచెం మెళకువలు పాటించండి. ఈరోజు మార్కెటింగ్ ఈ రంబులను ఎక్కువగా మనం సేల్ చేసుకోవాలంటే ఎక్కడైతే కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో వాళ్ళతో మీరు మాట్లాడాలి. మీరు ఎక్కడైనా వర్క్ చేయండి. మా దగ్గర రంబులు దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని. అలాగే ఇప్పుడు ఊర్లో ఉన్న మన అందరి ఇళ్లలో రంబులు అవసరమవుతుంటాయి. హోల్‌సేల్‌గా రంబులు అమ్మే ఏకైక షాప్ అనే విధంగా హోల్‌సేల్‌గా అంటే హోల్‌సేల్ రేట్లుంటాయి ఇక్కడ అనేటట్టు ప్రచారం చేసుకొని ప్రతి ఇంటికి రంబు అవసరమైతే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా ఒక 5 రంబులు, 4 రంబులు అవసరమైనా మీ దగ్గరికి వచ్చే విధంగా కొంచెం ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రచారము ఏ విధంగానే చేసుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఊరుకు ఫేస్‌బుక్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. అలాగే డోర్ టు డోర్ పాంప్లెట్‌లో, స్లిప్‌లో అంటించి డోర్‌లకి అంటించో లేకపోతే డోర్ టు డోర్ ఇచ్చో వాళ్ళ ద్వారా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఎలాగైనా ప్లాస్టిక్ రంబులు అవసరమైతే పలానా షాప్ ఉన్నదని తెలిసే విధంగా మీరు గాని ప్రచారం చేసుకోగలిగితే మీ వ్యాపారము బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఇక్కడ సేల్స్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే తక్కువ మార్జిన్ నా సలహా ఏందంటే తక్కువ ఆదాయానికి వ్యాపారం చేయండి. మనం జనరల్‌గా సరే ఎవరు లేరు కదా! కాంపిటీషన్ మనకు లేదు. మనం ఎక్కువ తీసుకుంటున్నాం అంటే బల్క్‌గా కొనే వ్యక్తి పక్కకెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక డ్రమ్ము మిమ్మల్ని అడిగారు ఉదాహరణకు మాట్లాడుకుందాము. మీరేం చెప్పారంటే ఒక రూ. 700 చెప్పారు. బయట ఆ డ్రమ్ము అతను ఎక్కడన్నా రూ. 600కి అతనికి వచ్చిందంటే మన దగ్గర నుంచి అతను పక్కకెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను ప్రచారం చేసి మన వ్యాపారం తగ్గిస్తాడు. అందుకని ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితమైన విధానం పాటించండి. అలాగే రీజనబుల్ రేట్లకి అమ్మండి. ఎక్కువ కాలం వ్యాపారంలో కొనసాగుతారు. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి లోతుగా స్టడీ చేసిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక్కరికైనా గానీ ఈ వీడియో షేర్ చేయండి. అదేందంటే అందరికీ మేలు చేస్తుంది. అంతే అతనికి ఉపయోగపడిందంటే అందరికీ మేలు జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.